ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు. యుద్ధం మొదలయ్యింది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నోడు గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటుంది. భగవంతుడెప్పుడూ ప్రత్యేకంగా బలాన్నివ్వడు, మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడంతే. మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థించకూడదు. ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొనే శక్తిని మాకు ఇవ్వు అని భగవంతుణ్ణి ధైర్యం కావాలని వేడుకోవాలి. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు. నీ గుణమును చూస్తాడు కానీ నీ కులమును చూడడు. నీ నీతిని చూస్తాడు కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తమును చూస్తాడు కానీ నీ విత్తము నీ ధనమును చూడడు.